సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అస్సాంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతోంది. ఈ దిశగా అస్సాం లెజిస్లేచర్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ని పాస్ చేసింది. భారతదేశంలో చూస్తే గనక ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ చేసిన 3వ రాష్ట్రం అస్సాం. దీనికి సంబంధించి అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ వల్ల మహిళలు ఎంపవర్ అవుతారని, వాళ్ళకి గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. దీనిలో ప్రత్యేకంగా ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నాయో, సహజీవన సంబంధాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలన్నమాట. ఈ అస్సాం కొత్త యూసీసీ బిల్ ప్రకారం అస్సాంలో ఏదైతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారో వాళ్ళు 30 రోజుల లోపల వాళ్ళ లివ్ ఇన్ రిలేషన్షిప్ సంబంధించిన స్టేటస్ రిజిస్టర్ చేయించుకోవాలి. అదేవిధంగా ఈ అస్సాంలోని యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లో పాలిగామీ బ్యాన్ చేస్తారు. పాలిగామీ అంటే బహుభార్యత్వం, అంటే ఒక వ్యక్తికి ఎక్కువ మంది భార్యలు కలిగి ఉంటాం అన్నమాట. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూ ఇదొక వాటర్ షెడ్ మూవ్మెంట్ అని చెప్పి, అస్సాం చరిత్రలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ అవడం అనేది ఒక మర్చిపోలేని రోజు అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అయితే అస్సాం చెందిన ఈ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ సంబంధించి ఎస్టీస్ కి మినహాయింపు ఉంది. అయితే అస్సాంకు సంబంధించిన ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లో షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి మినహాయింపు ఉంది. అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ అనేది షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి వర్తించదు. ఎందుకు వర్తించదు అని చెప్పి అక్కడ చాలా చర్చ జరిగిందనమాట. ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరికీ ఒకేలా ఉండాలి కదా, ఎస్టీస్ కు మాత్రమే ఎందుకు మినహాయింపు దొరికిందని చెప్పి అక్కడ చర్చలోకి రాగా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి ప్రత్యేకమైన ఆచారాలు ఉంటాయని, వాళ్ళ కస్టమరీ లాస్ డిఫరెంట్ గా ఉన్నాయని, కాబట్టి అస్సాంలో ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వర్తించదని చెప్పి కూడా అక్కడ ప్రభుత్వం చెప్పుకొచ్చింది అనమాట. మనకు తెలుసు భారతదేశంలో ఉత్తరాఖండ్ లో మరియు గుజరాత్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్స్ ఆల్రెడీ పాస్ అయిపోయాయి అనమాట. అస్సాంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ పాస్ అయిపోయింది. ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా ఇప్పుడు అస్సాం ఖ్యాతి గడించింది. అస్సాంలో పాస్ అయిన యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ సంబంధించి మనం చూస్తే గనక మ్యారేజ్ కావచ్చు, డివోర్స్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ డీల్ చేస్తుంది అనమాట. అస్సాంలో జరిగిన వివాహాలు 60 రోజుల లోపల ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఇలా చాలా అంశాలు అస్సాం యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లో ఉన్నాయి. ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అని చెప్పి అస్సాం ప్రభుత్వం చెప్పుకుంటోంది. మన భారత రాజ్యాంగంలో మనం గమనిస్తే గనక ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 44 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనమాట, అంటే ఆదేశ సూత్రాలు. అవి ఖచ్చితంగా ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పాటించకపోతే కోర్టుకెళ్లే హక్కు పౌరులకు లేదు. కాకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి గవర్నెన్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, అడాప్షన్, సక్సెషన్, వివాహం కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు, దత్తత కావచ్చు, భరణం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ వీటి పరిధిలోకి వస్తాయన్నమాట. అయితే భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి. మళ్ళీ సెక్యులర్ కంట్రీ, మల్టీ రిలీజియస్ కంట్రీ అనమాట. హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, బుద్ధిజం, ఇలా రకరకాల మతాలు ఉన్నాయి. ఈ మతాచారాలని ఒకేలా ఉండవు అనమాట. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది దేశం అంతా ఒకటేసారి తీసుకురావడం కష్టం. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే పర్సనల్ లాస్ కి సంబంధించి కాంకరెంట్ లిస్ట్ లో ఉందన్నమాట. 7వ షెడ్యూల్లో కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా, అంటే కేంద్రము చట్టాలు చేయొచ్చు, రాష్ట్రం చట్టాలు చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుగుణంగా ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి చట్టాలు చేసుకుంటుంది. ఉత్తరాఖండ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు ఆల్రెడీ చేసుకున్నాయి. ఇప్పుడు అస్సాం వంతు వచ్చిందనమాట. ఆల్రెడీ 2026లో ఎలక్షన్స్ ముందు అస్సాంలో ఇదే ప్రామిస్. ఒకవేళ కనుక అధికారంలోకి మళ్ళా వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తామని, ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయిపోయింది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.